నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతున్న నారాయణవనం క్షేత్రం. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని విహారం. వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం. టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ దుష్ప్రచారం. భక్తులు నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి. సింహాచలం క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ వరాహ నృసింహునికి తిరువీధి ఉత్సవం. భద్రాచలంలో ఘనంగా ధనుర్మాస అధ్యయనోత్సవాలు. దశావతారాలలో శ్రీరామచంద్రుని దివ్య కటాక్షం. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాస కైంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు కైంకర్యాలను పూర్తి చేసి నీరాజన సమర్పణ చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నారాయణ క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం మంగళకరంగా జరిగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత 2 నెలలుగా టీటీడీ ఉన్నతాధికారులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం పటిష్టవంతంగా ఏర్పాట్లు చేశారని, టీటీడీ సూచనలను పాటిస్తూ భక్తులందరూ సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతోని ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళని కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టీటీడీ విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది
కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్, నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈరోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తారు. ఇది కేటగారికల్గా మనం క్లియర్గా పలుమార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఈసారి కూడా మనం అదే చెప్తున్నాం, 10 సార్లు అదే చెప్తున్నాం. దయచేసి టోకన్లు ఉంటేనే మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదు మేము కొండకు వస్తాం, బయట నుంచి చూసి వెళ్తాం అని అంటే అది మీ ఇష్టం, మనం ఎవరిని కాదనిలేము. మనం రావద్దు అని అనడానికి టీటీడీకి ఎలాంటి అధికారం లేదు. కానీ వస్తే ఇబ్బంది పడతారు, దర్శనాలు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది అని ఒకటే ఈ ప్రజలకు దృష్టికి తీసుకురావాలని చెప్పి 10 సార్లు ఇదే నొక్కి ఎందుకు చెప్తున్నామంటే ఇది వైడ్ పబ్లిసిటీ కావాలి జనానికి, భక్తులకి. అందుకనే మీరందరూ కూడా దయచేసి మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీ కుందాపుర వ్యాసరాజ మఠం శ్రీ లక్ష్మీంద్ర తీర్థస్వామి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన శ్రీ లక్ష్మీంద్ర తీర్థస్వామికి ఆలయ చిన్న మర్యాదతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో జస్టిస్ రామచంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. అలాగే సింగపూర్ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కందన్ రమేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వీరికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. పరమ పావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవకాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేత శ్రీ వరాహ నృసింహుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వెంచేపు చేసి ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది.
ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే నృసింహావతారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు అభయ ప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామయ్య తండ్రి దశావతార స్వరూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో నృసింహావతారంలో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో కొలువు తీర్చారు. షోడశోపచారాదులను నిర్వహించిన తరువాత మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నృసింహావతారంలో రామయ్య తండ్రిని సేవించి తన్మయులయ్యారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి షోడశోపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత సీతారాములను పుష్పశోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సీతారాముల దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావి ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావి పాసుల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. తూమణిమాడం 2 పదాలు. తువళిల్మణిమాడం, తూమణిమాడం. తువళిల్మణిమాడం అనంటే స్వతసిద్ధంగా దోషమై లేనటువంటి వజ్రాలతో నిర్మించినటువంటి గది. తూమణిమాడం అనంటే దోషాలు ఏవైనా ఉంటే వాటిని పోగొట్టి స్వచ్ఛమైనటువంటి మణులతో నిర్మించుకున్నటువంటి గది. ఈనాటి గోపబాలిక అలాంటి ఒక గదిని ఏర్పాటు చేసుకొని అందులో కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని పెట్టుకొని కృష్ణ పరమాత్మతో పాటు తాను ఆనందముతో గడుపుతూ ఉండేటటువంటి క్షణములో ఆ గోపబాలిక ఇంటి ముంగిటకు వచ్చి గోదాదేవి ఈనాటి పాసురాన్ని కీర్తిస్తారు. తూమణి మాడత్ శుద్ధం విళక్కెరియ. ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసం తిరుప్పావి ప్రవచన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాళ్ విరచిత తిరుప్పావి పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. தூமணி மாடத்து சுத்தம் விளக்கெரிய தூபங்கமழத்துயிரணமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்திரவாய் மாமீரவளை இழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிற் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமா என் மாதவன் வைகுந்தன் என்றென்று
நாமம் பலவம் நவின் ஏலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. మామాన్ మహళే అని సంబోధన చేస్తున్నారు ఈనాటి పాసురంలో. ఆవిడ హంసతూలికా తల్పం పైన నిద్రిస్తున్నది. ఏమిటండి ఈ వ్రతంలో ఏం చెప్పుకున్నాం మనం? మెయ్యిట్టేదోం మలరెట్టె నాముడియోం చెయ్యాదన చెయ్యోమని వ్రతానుష్ఠానం చేసే సందర్భంలో పడకలో కూడా వ్యత్యాసం ఉంటుంది. కటిక నేలపైన పడుకోవాలి, ఇదే వ్రతం. అందువల్ల ఈవిడ మాత్రం అలా హాయిగా పాన్పు పైన పడుకొని నిద్రిస్తున్నది కదా అని వీళ్ళకు ఒక అసూయ. అది మాత్రం కాదు, ఈ గోపిక యొక్క సంపద ఎటువంటిది అంటే తూమణి మాడత్తు చుత్తం విడక్కరియ. తూయమణి తూమణి. తూయ అంటే పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మితమైనటువంటి ఒక భవనం. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాళ్ విరచిత తిరుప్పావె పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజన వేదికపై ధనుర్మాస నెల రోజులు తిరుప్పావె ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజ ఆచార్యులు ఆండాళ్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபங்கமழம் துயிலணை மேல் கண்வளரும் மாமான் மகனே மணிக்கதவந்தால் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்துயர் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோரம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. తూమణి మాడత్తు. తూ అంటే కనుక దోషములే లేనటువంటి పరిశుద్ధమైన అనర్థం. మణి మాడత్తు, మణులతో కట్టబడినటువంటి ఆ ఇంటిలో సుత్తుం విళక్కెరియ అంటే వజ్రాలు మణులతో కట్టబడినటువంటి మేడ. ఆ మేడలో ఆ ఇంట్లో ఒక విలక్షణమైనటువంటి అద్దాల గదిలో తూపం విళక్కెరియ చుట్టుపక్కలంతా చక్కగా దీపాలని పెట్టుకుందిట. ఎవరు? ఈనాటి గోపిక. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దివ్యంగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని రాజమన్నార్ అలంకరణలో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం ప్రబంధ నీరాజనంతో సేవించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ రంగనాథ స్వామివారికి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. రంగ
తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో తిరుప్పావె పాసుర పఠనం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో రామభక్తుడు హనుమంతునిపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో ముగురమ్మల మూలపుటమ్మలు నెలవైన మహిమాన్విత ఆలయంగా పేరొందింది శ్రీ పోచమాంబ మైసమాంబ ఆలయం. అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ మైసమాంబకు అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సాగిన శ్రీ మైసమాంబ అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి అర్చనలను జరిపి హారతులు అందజేశారు. నంద్యాలలోని సంజీవ్ నగర్లో నెలవైన రామాలయంలో ధనుర్మాసోత్సవాలను సంప్రదాయ శోభితంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రామాలయంలో తిరుప్పావె ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా కొనసాగుతోంది. డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు ఆండాళ్ తల్లి రచించిన మధుర తిరుప్పావె పాసుర గానామృతాన్ని భక్తులకు సవివరంగా ప్రవచన రూపంలో వివరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. పుష్యమాసాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు కాలభైరవ స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి అందమైన పుష్పమాలలను ధరింపచేసి కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పుష్యమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామునే అంజనీ నందనుడి దివ్య మనోహర మూర్తికి ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా పుష్పమాలలు, తమలపాకుల హారాలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనలను జరిపారు. భక్తులు జయ జయ శ్రీరామ, జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద